3, 2, 1. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి నేనైతే సరే కొత్త బోర్డు వీడియో ఎక్స్ప్లెనేషన్తో మీ అందరి ముందు చేశాను. సో లాస్ట్ టైం బోర్డు వీడియో అయితే అలా తప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సింపుల్గా చెప్పాలంటే, సో నేను చదివిగానే నా బ్రెయిన్లో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు చాలా లాస్ వచ్చింది. అది ఏంటో గుర్తు పెట్టుకోవడం మధ్యలో మర్చిపోయి మళ్ళీ చూసుకుని వచ్చేసరికి వీడియో ఒక లెంత్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అని చెప్తుంది, అంత వీడియో ఫుల్ అయిపోతుంది. అందుకే ఈసారి సరికొత్త ఎక్స్ప్లెనేషన్తో మీ అందరూ చూసాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పైన దాని గురించి, గీసేదండి పైన దాని గురించి. అదే మన కన్ను లోపల ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికన్నా పీకేసాం అనుకోండి, కత్తి ఎత్తుకు నా కన్ను సకానికి కోసేస్తే మధ్యలో మనకి ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇలా కనిపిస్తుంది. ఒక కన్ను ఇలా సకానికి వస్తే మనకైతే ఎలా కనిపిస్తుంది లోపల, అలా కనిపిస్తుంది కదా. అలా కనిపించిన దాంట్లో ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మన కన్ను ఒక ఇమేజ్ని ఎలా తీసుకుని దాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో మన బ్రెయిన్ అనే అంతటిని కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో నేను ఎంత చూసిన బుక్ పేరు లాస్ట్లో చెప్తాను. సో ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అక్కడ బెటర్. మన కన్ను వచ్చేసి ఎలా ఉంటుంది గైస్, దీన్ని మనం కన్ను అంటాం. సకానికి వస్తే ఎలా ఉంటుంది, నల్లగుడ్డను చూసారా, అది ఇక్కడ ఉంటుంది. దీన్నే మనం ప్యూపిల్ లెన్స్ అని పిలుస్తాం. దీన్ని మనం లెన్స్, నేను ఎల్లని పెడుతున్నాను ఇక్కడ, దీన్ని మనం లెన్స్ అని పిలుస్తాం. సరిగ్గా రాయట్లేదు, రాస్తుంది బట్ ఏ సైన్స్ పెట్టుకో అర్థం కావట్లేదు. ఎల్ అని పిలుస్తాం, దీన్ని మనం లెన్స్. రాసింది, దీన్ని మనం లెన్స్ అని అయితే పిలుస్తాం. ఈ లెన్స్ చేసే పని ఏంటి? మళ్ళీ ప్యూపిల్ ఇక్కడ చూసారు కదా, దీన్ని ప్యూపిల్ అంటారు. దీన్ని చూసారా, ఇది ఈ పార్ట్, దీన్ని మనం కార్నియా అని పిలుస్తాం. చిన్నప్పుడు మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు కరోనా స్టార్టింగ్ అనమాట. దీని పేరు కార్నియా అని చెప్పి స్పెల్లింగ్ వేసినప్పుడు అది కరోనా ఏమో రా, దాని నుంచి ఏమంటే కరోనా వస్తుందని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం తిట్టుకునే వాళ్ళం పాపం మా కార్నియా అని. ఇప్పుడు అర్థమవుతుంది కార్నియా అంటే ఏంటో, కరోనా అంటే కానీ ఇది కార్నియా అంటారు. దీన్ని ప్యూపిల్ అని పిలుస్తారు, దీన్ని లెన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పే పార్ట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కార్నియా, దీన్ని కార్నియా అంటారు అంతనే. ఇది ప్యూపిల్, ఇది లెన్స్, ఇది మొత్తం ఈ బార్డర్ అంతా కూడా రెటీనా అని పిలుస్తారు. ఇవి ఉన్న చూసారా నరాల్లాగా, వీటిని ఆప్టిక్ నెర్వ్స్ అంటే ఆప్టికల్గా ఉండే నరాలు అంటాం. ఆప్టిక్ నెర్వ్స్ అంటే చొప్పులు సరిగ్గా పట్ల చొప్పులుగా ఉంటుంది. దీన్ని మనం రెటీనా అని పిలుస్తాం. ఆ రెటీనా మీద మనకి చుక్కలుగా కొన్ని ఉంటాయి. వాటిని మనం రోడ్స్ అండ్ కోన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటి, కార్నియా ఇక్కడ ఉంటుంది, దీన్ని మనం కార్నియా అని పిలుస్తాం. ఈ అవుటర్ లేయర్ మనం ముట్టుకుంటే తడిగా ఉంటుంది చూసారా, దాన్ని మనం కార్నియా అని పిలుస్తాం. ఇది కార్నియా, ఇది ప్యూపిల్, లెన్స్, ఆప్టిక్ నెర్వ్స్, రెటీనా అండ్ రోడ్స్ అండ్ కోన్స్. ఈ ఆరాటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరే మనకి చాలా ఈ ఆరు టైప్స్ ఆఫ్ అంటారు. ఈ ఆరాటిని ఉండడం వల్ల మనం ఏమన్నా చూస్తే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అక్కడ ఏముంది అని చెప్పి మనం అయితే అర్థం చేసుకోగలుగుతాం. సో నేనైతే మీకు విజువల్గా చూపిస్తాను, ఫిజికల్గా చూపిస్తాను, మెంటల్గా కూడా చూపిస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకే, సో ఇప్పుడు కన్ను అంటే ఏంటి అంటే తెలుసుకోవచ్చు. ద ఐ ఈజ్ అన్ ఆర్గన్ ఆఫ్ సైట్. ఎవరైతే చిన్నప్పటి నుంచి అంటున్నాను అన్నమాట. ఐ ఈజ్ అ ఆర్గన్ ఆఫ్ సైట్. చాలా మందికి సైట్ అంటే ఏంటో తెలియదు అబ్బా. సైట్ అంటే ఏంటంటే చూపు అని అర్థం. ఒరే నీకు సైట్ ఉందా, స్పెట్స్ పెట్టుకుంటున్నావా అంటే అర్థం చెప్తున్నా. ఒరే నీకు చూపు మందలించిందా, కళ్ళజోడు పెట్టుకుంటున్నావా అని అర్థం. ఓకే,
సైట్ అంటే చూపు మండలించిందా, కంటి చూపు మండలించిందా అని అర్థం. అంటే కానీ సైట్ అంటే సైట్ హిండికి అంత కాదు అని కాదు. సైట్ అంటే చూపు, ఐ సైట్ అంటే చూపు మండలించిందా అని అర్థం అనమాట. మనం సింపుల్గా సైడ్ అని తీసుకున్నాం సైట్ అని. సో ఐ సైట్ వస్తే ఏంటి పరిస్థితి, గ్లాసెస్ ఇస్తారు. ఐ సైట్ అనేది ఎలా వస్తారో మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మన కన్ను ఉంది కదా, మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఐ సైట్ కన్నా ముందు మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా చూడగలుగుతున్నాం అనేది మీకు అర్థం కావాలి. దీనికి మీకు లైట్ రేస్ ఎన్ని ఉన్నాయో అర్థం కావాలి. లైట్ రేస్ ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు, సరిగ్గా నేను ఇంకా స్టడీ చేయలేదు, బట్ నాకు తెలిసి చెప్తాను. రేడియో వేవ్స్, లైట్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్, ఇంకేమన్నా అంతే. ఈ 5 నాకు గుర్తు. నాకు తెలిసిన 7 ఉంటాయి. 7 నేను చదువుకున్నది గుర్తు నాకు. 7 ఉంటాయి. అందులో 5 రేడియో వేవ్స్, లైట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్, అల్ట్రా వైలెట్ రేస్. ఇందులో మనకి ఒక టేబుల్ ఉంటుంది అన్నమాట. ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ బట్టి చూసుకుంటే మనకి గామా రేస్, ఎక్స్ రేస్, ఇంకా అల్ట్రా వైలెట్ రేస్ చాలా ప్రమాదం. లైట్ రేస్ అనేవి సేఫ్. ఇంకా రేడియో వేవ్స్, ఇంకా ఇంకో 2 ఉంటాయి మర్చిపోయింది. అట్లీస్ట్ ఇందులో ఎదుర్కొంటాను అండి. ఏదో ఉంటాయండి ఇందులోనే. అవన్నీ నేనైతే మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను అవన్నీ ఏంటని. సో అన్నిటికీ కూడా అవన్నీ కూడా మనకి లైట్ అనమాట. సో వాటిలో ఏ ఒక్క రే మన కంటి మీద పడినా మన కంటికి డ్యామేజ్ పడుతుంది కంపల్సరీ. అందులో ఒక్క రే మాత్రమే మన కంటి మీద పడితే మనకి ఏం కాదు, అదే లైట్ రే. ఈ లైట్ రే ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ సన్, బాబోయ్ తలగా బాబా రాకుండా కదా. ఓకే, సన్ ఉందనుకోవచ్చు. సో సన్ నుంచి వచ్చిన రే అనేది గైస్ వెరీ మినిట్స్ ఇందులో లింక్ రీఫిల్ చేసుకొని వస్తాను. ఓకే, గైస్ మొత్తానికి అయితే ఏదో చేసి లింక్ రీఫిల్ చేశాను. సో ఇప్పుడు వచ్చి ఎవరో సన్ రేస్ ఉంటాయి కదా, రాసింది కదా, సూర్యుడు యొక్క రేస్ ఉంటాయి కదా, ఆ రేస్ ఏమైనా ఆబ్జెక్ట్, ఫర్ సపోజ్ మనం ఒక వాచ్ తీసుకోవచ్చు, వాచ్ మీద పడి మన కంటికి రిఫ్లెక్ట్ అవుతుంది. మన కన్ను ఆ రేస్ని ఎలా తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆ రేస్ వెళ్ళడం మనకి ప్యూపిల్ మీద పడతాయి. ప్యూపిల్ చెప్పాక గీన అక్కడ మీరు చెప్తే సరిపోతాయి. ఫస్ట్ వెళ్ళినా అయితే మనకి ప్యూపిల్ మీద పడతాయి అనమాట. ప్యూపిల్ మీద పడి రిఫ్లెక్ట్ అవ్వి మనకి కార్నియా అండ్ లెన్స్ మీద పడతాయి. మీకు సింపుల్గా ఇంగ్లీష్ చెప్తాను నేను లాస్ట్లో. కార్నియా అండ్ లెన్స్ మీద పడతాయి. అవి రెండు ఆ వచ్చిన ఇమేజ్ని అర్థం చేసుకుని వాటిని రెటీనా మీద పడేలా చేస్తాయి. రెటీనా ఆ ఇమేజ్ని ఫామ్ చేస్తారు. అంటే ఇప్పుడు అక్కడ లైట్ పడి డిఫరెంట్ డేస్ మా కంటి దగ్గరికి వస్తే అది మొత్తం అంతా వెళ్ళి రెటీనా మీద పడతాయి. రెటీనా వాటిని ఒక సర్టెన్ ఆర్డర్లో పెట్టి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఆ ఇమేజ్ ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడానికి రెటీనా మీద ఉన్న కోడ్స్ అండ్ రోడ్స్ అండ్ కోడ్స్, ఇవి రెండు ఆ ఇమేజ్ వచ్చిన ప్యాటర్న్ ని అర్థం చేసుకుని ఆప్టిక్ నర్వ్స్ మీద పంపిస్తాయి. ఆ ఆప్టిక్ నర్వ్స్ అన్ని కలిసి మొత్తం అంతా తిరిగి 2 ఆప్టిక్ నర్వ్స్ దగ్గర మాత్రమే పడతాయి. ఒకటి ప్యాటర్న్ ని తీసుకెళ్తుంది, ఇంకొకటి ఇమేజ్ ని తీసుకెళ్తుంది. ఇవి రెండు కలిసి మన బ్రెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓహో అక్కడ అది ఉందా అని చెప్పి అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఉండండి, లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని చదవంచాలి. Light rays enter the eye through the pupil and focused by the cornea and lens to form an image on the retina. The retina contains millions of light-sensitive cells called rods and cones, which convert the image into a pattern on optic nerves. అర్థమైందా? అర్థమై ఉంటుంది లేదు అందుకే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు ఇంతకు అర్థమవుద్ది. ఇది మీకు ఇప్పుడు ఎక్కడ ఉందో అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను. లైట్ రేస్ అనేవి మన కంటిలోకి ప్యూపిల్ ద్వారా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి
కార్నియా మీద లెన్స్ మీద పడి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. దేని మీద? రెటీనా మీద. ఓకే, రెటీనా మీద ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. రెటీనా మీద ఉండే రోడ్స్ అండ్ కోన్స్ ఆ పడిన ఇమేజ్ని అర్థం చేసుకుని దాని యొక్క ప్యాటర్న్ ఫామ్లోకి మార్చి ఆప్టిక్ నర్వ్స్లోకి పంపిస్తాయి. ఆ ఆప్టిక్ నర్వ్స్ వాటిని తీసుకెళ్ళి బ్రెయిన్కి ఇస్తుంటే అప్పుడు బ్రెయిన్ అక్కడ అది ఉందా, అక్కడ లైట్ ఆగిందా అని చెప్పి అర్థమవుతుంది అనమాట. అర్థమైనప్పుడు ఇప్పుడు ఆ లైట్ ఆగింది కరెక్ట్గా మన ప్యూపిల్లో లోపలికి వెళ్ళి ఈ కార్నియా అండ్ లెన్స్ మీద పడి లైట్ ఆగింది అని అర్థం చేసుకుని రెటీనా మీద పడితే రెటీనా ఓకే అక్కడ లైట్, అక్కడ డోర్ ఉంది, అక్కడ స్విచ్ బోర్డ్ ఉంది, ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఒక బీరువా ఉంది, అన్నిటిని అర్థం చేసుకుని దాని మీద పెట్టి కోడ్స్ అండ్ రోడ్స్ మీద పడి అక్కడ లైట్ ఆగింది అనే ఒక ప్యాటర్న్ ద్వారా ఆప్టిక్ నర్వ్స్ మీదకి పంపిస్తే ఆప్టిక్ నర్వ్స్ ఎక్కడ ఆ డోర్ ఉంది, బోర్డు ఉంది, లైట్ ఉంది అని ఒకటి తీసుకెళ్తే ఇంకొకటి లైట్ ఆగి వెలిగింది అని చెప్పి ఇంకొకటి తీసుకెళ్ళి మనం బ్రెయిన్ ఇస్తే ఓహో లైట్ ఆగిందా అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇది ఫిజికల్గా చెప్పాను అండ్ ఇండో చెప్పింది మెంటల్గా. సో ఫిజికల్గా మెంటల్గా రెండింటిలో చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వెనక్కి తీసుకెళ్ళి చూడండి. సో ఈ విధంగా మనకైతే కన్ను అనేది కన్ను ఎలా చూస్తున్నాడు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ ఎలా వస్తుంది. చాలా మందికి ఫోన్ ఎక్కువ వస్తే సైడ్ వచ్చేస్తే, ఎక్కువగా లైట్ సైడ్ వచ్చేస్తే అని కాదు. నిజంగా గైస్ ఒక ఫ్యాక్ట్ ఉంది, ఫోన్ ఎక్కువ చూస్తే దాదాపు సైడ్ వచ్చే పర్సెంట్ తగ్గిపోతుందంట. ఇప్పుడు నేను అన్నాను టీవీ ఫోన్ వెచ్చల విడిగా చూస్తాను. ఇప్పుడు నా ఒక్కప్పుడు కూడా సైడ్ అనేది రాలేదు. ప్రామిస్గా చెప్తున్నాను, టీవీ ఫోన్ వెచ్చల విడిగా చూస్తాను నేను. అది హాలిడేస్లో అనుకోండి. ఇప్పుడు వచ్చి ఒక్కడు కూడా ఇంకా సైడ్ రాలేదు. ఎస్, టీవీ ఫోన్ చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది, అలా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సైడ్ బేవచ్చంగా వచ్చేది అనమాట. లైక్ మా అమ్మయ్య సైడ్ వచ్చేసింది. టీవీ ఫోన్ వల్ల సైట్ రాదు. ఎందుకంటే టీవీ ఫోన్ వల్ల ఫోన్ నుంచి లైట్ రాదు, మొత్తం ఎండా చెప్పిన ప్రాసెస్లో మొత్తం అంతా అవి మన బ్రెయిన్ కలుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. అదే చూసి చూడనట్టు విన్నట్టు అలా ఉన్నారనుకోండి, లైట్ రేస్ అప్పుడప్పుడు పడితే అప్పుడప్పుడు వెళ్తాయి, అప్పుడప్పుడు వెళ్ళి దాంతో మన రెటీనాలోని కణాలని చెప్పి రోడ్స్ అండ్ కోన్స్ ఈ రెండు కూడా దెబ్బతిని అని చెప్పి ఏ అర్థం చేసుకోవాలో తెలియక నేను చూడను అని చెప్పి కింద వస్తాయి. దాంతో మనకి అలా చూసింది సరిగ్గా అర్థం కాకపోతే ఇంకేంటి సైట్ వచ్చేసింది అని చెప్పి అనుకుంటాను అందరూ. సో ఇది ఒక రీజన్ నా టైప్లో నేను చెప్పాను. ఇంకోటి వచ్చేసి మన కన్ను మీద ఇమేజ్ అనేది ఫర్ సపోజ్ సైట్లో 2 టైప్స్ ఉంటాయి. మీకు తెలిసే విషయం నేను తెలిసిన ఫర్ సపోజ్ నాకు సైడ్ ఉంది అనుకోండి, లాంగ్ సైడ్ అంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏం కనిపించవు, అంగడి ఉందరా అని చెప్పి అడుగుతాం. షార్ట్ సైడ్ అంటే అంతా బాగా రే ఇదేంట్రా అని చెప్పి అంటారు అనమాట. ఇలా 2 టైప్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. సైట్స్లో 2 టైప్స్ కదా. ఇప్పుడు ఒక అద్దం తీసుకోండి, ఇది అద్దం అనుకోండి, ఇప్పుడు మీ కన్ను అనుకోండి, లైట్ ఇలా పడి ఇలా పడుతుందిగా, రెటీనా మీద ఎలా పడి ఇలా వెళ్తుంది. అలాగే వెళ్తే షార్ట్ సైట్. ఇంకోటి ఇలా పడి వెళ్తే అది లాంగ్ సైట్. ఈ విధంగా మనకి సైట్స్ హెవీగా వెళ్తాయి. అంటే ఎలా పడి అనడం కాదు, అద్దం మీద పడి వెళ్తేనే మనకి సైట్స్ అనేవి హెవీగా వస్తాయి. అది చెప్పాలబ్బా, నాకు అర్థమైంది కానీ నన్ను మీకు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. వద్దు ఈ ఎగ్జాంపుల్ వద్దు, మీకు అర్థమైనా చెప్పలేకపోతున్నాను అబ్బా సైడ్ ఎలా ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మనం ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకే దాని మీద చూస్తే రోడ్స్ అండ్ కోట్స్, అదే రెటీనా మీద ఉన్న రోడ్స్ అండ్ కోట్స్. ఓకే, అక్కడ అది ఉంది పలకడం, ఇక్కడ ఏదో ఉంది. ఓకే అంటే మనం మార్చి అనుకోండి అని చెప్పి నేను చూడను పో అని చెప్పి ఇలా పక్కకి వస్తే దాంట్లో మనకి సైడ్ సరిగ్గా పనిచేయండి అవును అనుకోండి, నేను పనిచేయండి పో అని చెప్పి ఉంటాయి అని చెప్పి డాక్టర్కి వెళ్తే ఆడు గ్లాసెస్ ఇస్తాడు. ఆ గ్లాసెస్ వల్ల యూ ఏంటంటే ఎలా ఉంటారు అనమాట.
ఆ గ్లాసెస్ వల్ల యూజ్ ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఉంది కదా. సో ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ 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 దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఈ కందిబొమ్మతో మళ్ళీ వదిలేండి, మళ్ళీ గీలేదు నేను. కందిబొమ్మతో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై గుడ్ బై. ఒక్కసారి నేనైతే దీని ఏదో చూపించేస్తాను బాబా. చూసాను ఒకసారి. సో ఒక్కసారి మీరు దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో దేని గురించి చెప్తుంటే మన కళ్ళు మన కళ్ళు అసలు ఎలా కదులుతాయి అంటే చూడండి, ఇలా కలుస్తుంది కదా. మన కళ్ళు కదలడానికి ఏది కారణం, అవి ఎన్ని ఉన్నాయి, మన కంటిని ఒకవేళ మన కంటిలో దుమ్ము పడితే దాని నుంచి మనల్ని ఏవేవి కాపాడుతున్నాయి అనేది మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. అంతవరకు సెలవు, గుడ్ బై, టాటా, బాయ్ గైస్, బాయ్. ఓకే అమ్మా.